విద్యార్థులు నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరు నిరసిస్తూ కరీంనగర్లో బీజేవైఎం ఆందోళన దిగింది. తెలంగాణ చౌక్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించారు బీజేవైఎం నేతలు. అయితే పోలీసులు అడ్డుకుని దిష్టిబొమ్మను లాక్కోవడంతో పోలీసులకు బీజేవైఎం నేతలకు మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తతకు దారితీస్తుంది. అనంతరం రోడ్డుపై బైఠాయించిన బీజేవైఎం శ్రేణులు ధర్నా నిర్వహించారు. ప్లకార్డులతో కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 420 బోగస్ హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత విద్యార్థులు నిరుద్యోగులను మోసం చేశారన్నారు. అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. డీజీపీ 19,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామంటే కేవలం 7,400 పోస్టులకే నోటిఫికేషన్ విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఉద్యమం ప్రారంభించామన్న బీజేవైఎం నేతలు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులతోటి నిరుద్యోగులతోటి హామీలు ఇచ్చి మొత్తం కూడా 420 హామీలు ఇచ్చి బోగస్ చేసిండు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి గప్పాలు కొట్టినటువంటి పొట్టి రేవంత్ రెడ్డి గారు, గుంపు మేస్త్రి గారు, మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇచ్చినటువంటి పోస్టులు 19,000 పోస్టులు ఇస్తామని చెప్పి డీజీపీ గారు చెప్పిన తర్వాత 7,400 పోస్టులు ఇవ్వడానికి మీకు సిగ్గుగా లేదా? ఈరోజు నిరుద్యోగులతో ఆటలాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా బోగస్ అయిపోయినాయి. స్కూటీలు ఇస్తామని చెప్పి 2,500 ఇస్తామని చెప్పి 10 లక్షల రూపాయల విద్యార్థి కార్డు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది యువత. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఏదైతే పోలీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరి 19,000 పోస్టులు డీజీపీ గారు సివి ఆనంద్ గారు 19,000 పోస్టులు మాకు అవసరం ఉన్నాయి, దాని ప్రకారమే ప్రభుత్వం కూడా నడుచుకుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ దానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 7,400 పోస్టులను రిలీజ్ చేయడం జరిగింది. దీని వైఖరి చూస్తూ ఉంటే నిరుద్యోగులతో చెలగాటం ఆడేటువంటి పరిస్థితి ఎదురైంది. అదేవిధంగా నిరుద్యోగులు తలుచుకుంటే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేటువంటి రోజులు, అదేవిధంగా సమాధి కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం.